2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరినీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి రాహువు, కుజుడు, బుధుడు, గురువు అలాగే శుక్రుడు 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆలయం సందర్శించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, గురువారము, శుక్రవారము, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనస్సు రాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండి రవితో కలిసి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. పంచమాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. ఈ విధంగా పరిస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఈ వారం అనేది ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటారు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. చాలా ఆనందంగా అయితే ఉంటారు. శత్రులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఈ వారం అనేది బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. 7వ స్థానంలో గురు భగవాన్ ఉండటం మూలంగా గురు బలం అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా బాగుంటది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగిస్తే కనుక ఖచ్చితంగా వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ వ్యక్తిగత జాతకంలో దోషంగానే ఉంటే కనుక, లేకపోతే దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక చాలా ఇబ్బందులు పాలవుతారు. అలాంటి వాళ్ళు మీరు గురువుకి హోమం చేయించుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ రీశాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ 10వ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. దశమాధిపతి రాహుతో కలిసి ఉండటం మూలంగా, కుజుడితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం జాగ్రత్త తీసుకోండి. అంత అనుకూలంగా అయితే లేదు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక విషయాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.